మహాకారణం నుంచి మరి పనులెలా జరుగుతాయి? సృష్టి అయితే మహాకాణంలో ఒక ఆలోచన సృష్టి. ఎందుకు అంటే సమస్త జ్ఞానము, ప్రకాశతుల్యమైన జ్ఞానము అంటే ఆలోచనా స్థితి. అంటే మీ ఆలోచనా స్థితి అనేది మీ ప్రకాశంలోనే జరిగింది గదా! అంటే మీ మనసు, మీ ప్రకాశము, మీ జ్ఞానము, మీ వివేకము అందులోని దాన్నే మహాకారణము అని అనుకున్నట్లయితే, ఈ సృష్టి నుంచి ఒక కారణము ఎన్నో ఆలోచనలు చేశారు. అందులో ఒక పని చేయటం కోసం ఒక కారణాన్ని అంటే ఈ సమస్త విశ్వములో కూడా ఒక పని చేయటానికి, ఒక పనిని నడిపించటానికి ఆ రూపము అనేది అది అక్కడ చెయ్యాలి. ఇప్పుడు ఒక రూపము దాల్చాలనమాట. ఇప్పుడు మనము ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి అనుకున్నాం. కంపెనీకి ఏం చేస్తాం? అనేక దానికి కావాల్సిన ఆ కంపెనీ దేనికోసమైతే మనం పెట్టాలి అనుకున్నామో దానికి కావాల్సిన సమీకరణ అంతా చేసుకొని, ఒక బిల్డింగ్ తీసుకొని, అందులో పెట్టి దానికి వస్తువుల ఉత్పత్తిని అదంతా గూడా మిషనరీ అంతా గూడా ఏర్పాటు చేసుకుంటాం. దానికి దేనికి ఇదంతా ఏర్పాటు చేసుకునేది? ఒక ప్రొడక్ట్. దేనికి ఆ ప్రొడక్టు? ఆ కారణం ఏంటి? ఆ ప్రొడక్ట్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడాలి. అంటే ఉపయోగం లేనిది ఎవరు కొనరు. నువ్వే ప్రొడక్ట్ చేసినా, ఏది చేసినా అది ఉపయోగం లేనిది ఎవరికీ కూడా ఇదవ్వదు. కాబట్టి ఆహ్, ఆ ఉపయోగాన్ని అంటే ఆ ఉపయోగాన్ని, ఒక అవసరాన్ని ఇది దీనికోసం చేస్తున్నాను. ఒక పంచదార తయారు చేశారు అనంటే, ఆ ఫ్యాక్టరీని అంటే దాది కాదు కారణం. పంచదార అనేది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడాలి. వాళ్ళ జీవన ఆహ్, స్థితిలో ఎన్నో తీపికరమైన, రుచికరమైన పదార్థాలు నిరంతరము కూడా ప్రతి ఒక్క హృదయాన్ని గూడా పంచదార అనేది నిరంతరము కూడా నిరంతరము పొద్దున్న లేసిన దగ్గర నుంచి దానితో మనము ప్రతీది కూడా అనుసంధానం అయ్యే ఉంటుంది. కాబట్టి ఆహ్, దాని కోసం ఒక కారణంగా ఎంతో మందికి అవసరం కోసం కారణంగా ఆ ఫ్యాక్టరీలు ఉద్భవించినాయి అనంటే దానికి కారణము అనేది ఉంది గదా! దేనికోసం అంటే ఒక కారణము అనేది మనకి ఈ సృష్టిలో ఆ ఆ పని చేయటానికి ఒక కారణాన్ని తీసుకోవాలి. ఒక కారణం జేసినప్పుడు ఆ పనికి సంబంధించిన అనేక మంది ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ, ఆ కారణంగా ఆయన ఆలోచన ఫ్యాక్టరీ యజమాని యొక్క ఆలోచన మేర ఈ ఆయన అందరి యొక్క ఆలోచనలు గూడా అయ్యే అవుతాయి. అంటే ఆ సూక్ష్మ దేహాలలో ఉన్న ప్రభావాలవ్వచ్చు, ఆ స్థూలాలన్నీ పనిచేసేది కూడా అన్నీ ఆ ఫ్యాక్టరీ యజమాని చెప్పినట్లే ఆ ఫ్యాక్టరీని నడిపించుకుంటూ ఆ ప్రొడక్ట్‌ని అందరికీ సప్లై జేసేదాకా నడిపిస్తూ ఉంటారనమాట. అలాగే ఒక 'నాగార్జున సాగర్' ప్రాజెక్ట్ కావాలి అంటే, ఒక కారణంగా ఎక్కడైతే సృష్టి అవసరం ఇక్కడ అప్పటి కాలంలో ఈ చుట్టుపక్కల నీరు కనీసం తాగునీరు, సాగునీరు లేక ఎంతోమంది దాహార్తితో అలమటిస్తూ పంటలు లేక కరువు కాటకాలతో ఎంతోమంది నీ పైకి అంటే వర్షం కోసం చూడటం వర్షాభావ పరిస్థితులు, సరిగా ఆహారం లేని పరిస్థితుల కాలంలో ఆ స్పందనలకి ప్రతిస్పందనాత్మకంగా విశ్వంలో ఆ పదక రచన జరిగి అక్కడ 'నాగార్జున సాగర్' ప్రాజెక్టు అంటే ఇదొక్కటే కాదు. మనకి తెలిసిన మన కళ్ళ ముందు దాన్ని చెప్పుకున్నప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. ఓహ్! ఇలా ఉంటుంది అనేది అంటే ఇలాంటి బృహత్తర ప్రణాళికలు, నదుల అనుసంధానం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏదైనా మన యొక్క స్పందనలకి అనుగుణంగా ప్రతిస్పందనాత్మకంగా విశ్వంలో ఇప్పుడు మీ పిల్లలు ఆకలి అని అడగందే మీలో ఆలోచన రాదు గదా! మీ పిల్లలు ఆకలి, ఆకలి అంటే మీకు ఆలోచనొస్తుంది. మీ పిల్లలకి ఆకలి లేనప్పుడు మీకు ఆ ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? రాదు. మీ పిల్లల అవసరమే మీరు చేసే పని. వాళ్ళ స్పందనే మీరు ప్రతిస్పందనాత్మకంగా ఆ పని చేస్తున్నారు. ఇక్కడున్న అవసరాలే విశ్వముల సృష్టిని
చేస్తూ ఆ కారణంగా ఆ పనులు చేస్తూ ఉన్నాయన్నమాట. అలాగే విశ్వంలో అనేక కారణాలుగా మనము చక్కగా ప్రతిసారి కూడా కారణంగా చెప్పుకునేటప్పుడు నరసింహ స్వామిని కారణంగా చెప్పుకుంటాం. అప్పటి కాలంలో ఆహ్, ప్రహ్లాదుని తండ్రి ఆహ్, ఏం పేరు ఇవాళేంది అన్ని పేర్లు మర్చిపోతున్నాను. హిరణ్ హిరణ్యకశిపుడా? హిరణ్యకశిపుడు. వెరీ గుడ్. హ్మ్. కశిపుడు అందరిని కూడా ఇబ్బంది పెట్టి దేవతల్ని దూషిస్తూ ఆహ్, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ అంటే మునులని గాని, మానవులను గాని అంటే ఆయన యొక్క బలాబలాలను చూపిస్తూ భగవంతుడిని, ఆ విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ యజ్ఞయాగాదులు గాని ఇవన్నీ చేయకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో అతని మదం మించిపోయినప్పుడు అతనికి ఒక వరం గూడా ఇచ్చారనమాట. ఎలాంటి వరము అనంటే ఆహ్, బయట కాదు, లోపల గాదు. ఏది అస్త్రశస్త్రాలతోటి కాదు. తర్వాత పైన గాదు, కింద గాదు. ఇలాగా మనిషి గాదు, దేవుడు గాదు అని ఇలాంటి వాటిట్లో రకరకాల కోరికలు కోరుకున్నాడనమాట. అలాంటి రకరకాల కోరికల ద్వారా అతను చేసే ఈ వీటికి ఈ దుర్భరమైన పనులు అసలు అంతా కూడా ప్రతి హృదయం కూడా ఆక్రోశించిందనమాట. ఆ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఆ విశ్వములో మహాకారణములో ఇతను కోరిన దానికి ప్రతి సృష్టి జరిగింది. ఎలాగా ఇతను బయట గాదు, లోపల గాదన్నప్పుడు గడప మీద చంపబడ్డాడు. మనిషి గాదు, ఆహ్, జ దేవుడు గాదు, ఒక అంటే జంతువు గాదన్నప్పుడు అన్నీ కలిపిన ఒక రూపము నర, నరుడు, సింహము కలిపిన రూపము. అక్కడ అస్త్రశస్త్రాలు గాదన్నప్పుడు గోళ్ళే నకాలే అస్త్రాలుగా అవ్వటము. ఇలాంటియన్నీ కూడా పైన గాదు, కింద గాదన్నప్పుడు కాలి మీద బెట్టుకొని అతన్ని చీల్చి చంపాడు అనేది మనము పురాణాలలో తెలుసుకొనున్నాం. అంటే ఏంటి అనంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే మన స్పందనకి ప్రతిస్పందనాత్మకమైన ప్రతి సృష్టి అనేది జరిగి ఆ రాక్షసత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది. అలాగే మనకి ఎంతో మంది శక్తి దేవతలు శుంభు నిశుంభులని అన్ ఇలాగా ఎంతో మందిని చంపేశారు. ఇలా మనకి ఆహ్, రకరకాలైన కథల్ని ఆ అమ్మవారు, కాళీ అమ్మవారు, లలిత అమ్మవారు ఇలా సత్యభామ, నరకాసురుడిని చంపింది. ఇలా రకరకాల శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో మంది రాక్షసుల్ని ఇది చేసేశారు అనేది మనము ఎన్నో కథలలో వినే ఉన్నాం. ఎన్నో పురాణాలలో మహాభారతము ఇలాంటియన్నీ గూడా మనం తెలుసుకొని విని ఉన్నామనమాట. కాబట్టి ఇలాగ ఎన్ని రూపాలుగా భగవంతుడు వచ్చి అక్కడ రాక్షసత్వాన్ని అంటే ఈ విశ్వంలో ఉన్నది పాజిటివ్ ఎంతో ఉందో ప్రకాశతుల్యమైనది ఎంతో ఉందో ఆ బ్లాక్‌నెస్ అనేది కూడా ఆ ప్రకాశతుల్యం చుట్టూ ఆవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిప్పుంటుంది. నిప్పు ఉప్పు అని ఊదినప్పుడు భగ భగ మండుతుంది. దాని చుట్టూ పొరబోతుంది. మళ్ళీ అదేమవుతుంది పొర చిన్నగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే అలా ఊదినప్పుడు ఆ పొర వెలిగినప్పుడు మనము వెలుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న అజ్ఞానం పోతూ ఉంటుంది. అంటే మనలో ఒక ప్రకాశతుల్యమైన ఆలోచన వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. ఆ ప్రకాశతుల్యంగా మనలో వెలుగులు పెరుగుతూ ఉంటాయి. మనలో వాటిని వద్దు అని అజ్ఞానపు పొరలలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఆ నివురు అనేది ఆ అజ్ఞానపు పొరలు అనేది మన చుట్టూ కమ్ముకొని మనకి ఒక బందీకృతము అంటే ఒక చుట్టూ మనకి రకరకాలైన విషయాలతో అంటే మనకి బాగా తెలివితేటలున్నా గూడా అవి ఉపయోగించుకోలేము. ఒక వివేకము నశిస్తుంది. మన మీద ఒక రకరకాలైన మనము ఎలా ఉంటుంది అంటే
చెయ్యాలి అన్నా గూడా చేయలేని పరిస్థితులుగా మన చుట్టూ గూడా ఆ నివురు అనేది ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఉఫ్ఫున నిప్పును ఊదినప్పుడు అది చక్కగా బగబగా వెలుగుతూ ఉంటుందో, అలాగా మనము ప్రకాశతుల్యమైన అనేక విషయాలని ఆలోచిస్తూ, ప్రకాశతుల్యంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న అనేకమైన ఈ భావనాత్మకమైన అజ్ఞానపు నివురు అనేది మనకి క్లియర్ అయిపోతూ వ్యక్తిత్వ వికాసము అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా బయట, లోపల అని గాదు. సమస్త విశ్వము కూడా అలాగే ఉంది. ప్రతి హృదయము గూడా, ప్రతి జీవాత్మ తనని తాను వెలిగించుకోవాల్సిందే. ఎవరు కూడా వెలిగించలేరు. నీ దాకా తీసుకొస్తారు మాత్రమే. నేనిందాక జెప్పానే, గుడిసె మీద కూర్చున్నాడు. భగవంతుడు నా కోసం రాత్రి వస్తానని చెప్పాడు అనంటే, పడవ వచ్చింది, ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి వచ్చింది, ఇంకోటి భగవంతుడు వస్తాడు, మీరు బోండి నేను రాను అంటున్నాడు. చివరికి చచ్చిపోయాడు. ఏంటి నేను చచ్చిపోయాను, నువ్వు వస్తానన్నావుగా నీకోసం. ఎన్ని రూపాలుగా నేనొచ్చాను, నువ్వు నన్ను గుర్తించలేదు అన్నట్టు అయిపోతామనమాట. కాబట్టి భగవంతుడిని గుర్తించడానికి భగవంతుడు అనేది విడిగా లేడు. నీ లోపలే ఉన్నాడు. నీ ఆలోచనే భగవంతుడు. నీ వివేకమైన ఆలోచన ఎప్పటికప్పుడు వివేకవంతమైన ఆలోచన చేసి, దాన్ని నిన్ను నువ్వు ఊదుకోవటం అంటే, నీ ప్రకాశాన్ని నువ్వు పెంచుకోవటం తప్ప, ఎదుటి వాటిని గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు నివురు గప్పుకుంటే, నీ ప్రకాశము, నీ వివేకము అనేది ఏమవుతుంది అనంటే, ఆ వివేకము అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని విప్పుకోవటం అనేది మన వల్ల గాదు అప్పుడు. కాబట్టి అలాంటి స్థితిలో కాకుండా మనము ప్రతిదాన్ని గూడా ప్రకాశతుల్యమైన స్థితిలో చూడాలి. వివేకాన్ని పెంచుకోవాలి అనేది. తర్వాత ఇక్కడ ఈ కారణంగా అనేక కారణాలుగా అనేకమైన రూపాలు ఏర్పడటం, అనేకమైన విశిష్టమైన స్థితిగతుల్ని ఈ సృష్టి నడిపించటం కోసం అనేక కారణాలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి అనంటే ఏమవుతుంది? ఎవరు కడతారు? మనమే కడతాం. ఎలా కడతాము? ఆ పైన వెంకటేశ్వరుడి యొక్క కారణము అనేది ఇక్కడ ఈ ప్లేస్‌లో వెంకటేశ్వర స్వామి గుడి రావటం వల్ల ఈ క్షేత్రము అనేది కొంత పవిత్రమవుతుంది అన్న ఆలోచనతో ఆ కారణంగా అనేకమైన ఆలోచనలు మనలో ఉన్న మనం లాంటి ఆ చుట్టూ ప్రదేశంలో ఉన్న ఎంతో మందికి ఆ ఆలోచన స్థితిగతుల్ని కలిగిస్తారు. అంటే ఆలోచన స్థితిగతులేంటి? సూక్ష్మము. అంటే మన ఈ జీవాత్మలోకి ఆ కారణ దేహం యొక్క ఆలోచన సూక్ష్మాలు, ఆలోచనలు అనేది యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ దేవుని గుడి కట్టాలి అన్న ఆలోచనతో మనం ఆ పనులు సూక్ష్మం ఎప్పుడు కూడా స్థూలాన్ని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మహాకారణంలో జరిగిన ఆలోచన సృష్టి కారణంగా ఒక రూపము దాల్చేది కారణంగా ఒక మహాకారణం నుంచి కారణము అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావము అనేది అనేక సూక్ష్మాల మీద ఈ ప్రభావం ఉండటం, అనేక సూక్ష్మాల ప్రభావం అనేక దేహాల మీద ఉండటం వలన ఆ పని జరుగుతుంది. కాబట్టి మహాకారణం నుంచి కారణము, సూక్ష్మము, స్థూలం వరకు ప్రభావాల ద్వారా ఈ సృష్టి అనేది నడిపించబడుతుంది. అంటే భగవంతుడు ఎలా నడిపిస్తున్నాడు? మన యొక్క ఆలోచన ఈ స్థితి ఎక్కడ కనెక్టివిటీ అయ్యుంది? మహాకారణంలో మన జ్ఞానతుల్యము అనేది మనము ఎలా మనోస్థితిలో, దేహస్థితిలో దాన్ని అందుకోలేకపోతున్నాం. మనం మహాకారణంతో కనెక్టివిటీ అయ్యున్నాము. అనేది మనకి కనెక్టివిటీని కనుక్కోలేకపోతున్నాం. ఎప్పుడు కనుక్కుంటాము? మనము ఈ మనోస్థితి నుంచి బుద్ధి స్థితి, వివేకాన్ని కలిగి జ్ఞాన స్థితి ఈ సమస్తము ఇలా ఉంది. ఇందులో నేను ఇలా ఉన్నాను అనే వివేకాన్ని తెలుసుకొని స్వస్వరూప స్థితి నీవు ఎలా ఉన్నావో నీ చుట్టూ ఉన్న అనేక హృదయాలు గూడా అలాగే ఉన్నాయి. నాకులాగానే ఉన్నాయి అంటూ వాటన్నిటితో సమాహారమైన సమిష్టి స్వరూపంగా, స్వస్వరూపంగా నువ్వు ఎప్పుడైతే నీ స్థితిగతులను అవగాహన చేసుకుంటావో, అప్పుడు నువ్వు విశ్వ హృదయ స్థితిలోకి ప్రయాణం చేస్తూ, ఆ స్ఫురణని ఏదైతే ఆత్మస్థితి అయ్యి ఉందో,
ఏదైతే నడిపించబడాలో మహాకారణం యొక్క సృష్టి, రచన ఏదైతే ఉందో ఆ స్ఫురణ డైరెక్ట్‌గా నీ హృదయ స్థితిలోకి అందుతుంది. కానీ ఇక్కడ మనం ఎక్కడున్నాము? స్వస్వరూప స్థితి నుంచి జ్ఞాన స్థితి, బుద్ధి స్థితి, మనోస్థితి. మనోస్థితిలో ఉన్నాం. ఈ మనోస్థితి అనేది ఆ స్థితిని కనెక్టివిటీ అవ్వనివ్వదు. కాబట్టి ఏమి అవ్వనిస్తుంది? మన చుట్టూ ఉన్న అజ్ఞానపు పొరల్లోనే మనము ఇరుక్కొని ఉంటాము. ఎప్పుడైతే జ్ఞానవంతమైన దాని మీద దృష్టి పెట్టి, దానితో లయమయ్యి, దాని మీద ప్రయాణం చేస్తూ అంటే గురువులతో లయమయ్యి అంటే ఉఫ్ ఉఫ్ అని వాళ్ళని ఊదుతూ ఉంటారు. నీ చుట్టూ మూగుతూ ఉంటది. మళ్ళీ ఇది కాదేమో అని మోగుతూ ఉంటది. వాళ్ళు ఉఫ్ఫున ఊదుతూ ఉంటారు. మళ్ళీ అవునా అని దాని వైపు దృష్టి పెడతావు. మళ్ళీ నీ చుట్టూ నివురు మోగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఊదుతూ ఉంటారు. ఇలా ఊది ఊది కొంచెం కొంచెం వివేకాన్ని, కొంచెం కొంచెం జ్ఞాన స్థితిని పెంచుతూ ఉంటే తప్ప, నువ్వు ఈ పొరల్లో నుంచి బయటికి వెళ్ళలేవనమాట. ఇలాంటి స్థితిగతులు కలిగి ఆ మహాకారణం నుంచి కారణము, సూక్ష్మము, స్థూలము అనేది నడిపించబడుతుంది. ఇప్పుడు భగవంతుడు ఎలా పని చేస్తాడు అంటే, నేను ఒక అడవిలోకెళ్ళాను. ఇది దాదాపు ఎక్కువగా నేను ప్రతి క్లాస్‌లో గూడా కొన్ని ఉదాహరణలు రెగ్యులర్‌గానే జెప్తాను. మరలా మరలా మార్చి చెప్తే దానికి కొన్ని ఉదాహరణలు డెఫినిట్‌గా చెప్పాలి అన్న విధంగానే చెప్తూ ఉంటాను. మనము నేను ఒక అడవిలోకెళ్ళాను. పోయేటప్పుడు దగ్గరకే గదా! ఏదో పూలు కనిపిస్తున్నాయి, కాయలు కనిపిస్తున్నాయి. 4 అడుగుల్లో వచ్చేస్తాను అనుకున్నాను. కానీ ఏదో ఆ పూలు, కాయలను చూసి దారి మర్చిపోయాను. దారి మర్చిపోయి ఏం చేశాను? లోపలికెళ్ళిపోయాను. ఎటు రావాలో అర్థం కాలేదు. నాకింక నీరసం పుట్టింది. దాహం అవుతుంది. నాకు ఒక్క అడుగు ఎయ్యటానికి కూడా ఓపిక లేక ఒక చెట్టు కింద కూలబడి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. భగవంతుడా! నాకు తెలియక ఇక్కడ దాకా వచ్చాను. నే ఒక అజ్ఞానంగా వచ్చాను. కాబట్టి నాకు దాహార్తి, ఆకలి ఆహ్, ఆకలవుతుంది. దాహము నోరెండిపోతుంది. నాకు దాహాన్ని తీర్చు, ఆహారాన్ని అందించు. నాకు ఒక్క అడుగు ఏసే శక్తి గూడా లేదు అని భగవంతుడిని ప్రార్థించాను. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో లయమై ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఎలా ఉన్నాడు? సృష్టిలో లయమై ఉన్నాడు. మహాకారణంగా విశ్వ హృదయముతో. కానీ మన మనోస్థితిలో దాన్ని కనుక్కోలేము గదా! కాబట్టి ఎక్కడో ఉన్నాడు అని నేను అడుగుతున్నాను. ఆ మహాకారణములో నుంచి ఆ కారణము అనేది దాన్ని తీసుకుంది. తీసుకున్న ఆ కారణం ఏం చేస్తుంది? డైరెక్ట్‌గా వచ్చి ఏ వినాయకుడో నాకది తీసుకొని వచ్చి ఇచ్చాడనుకో, నేను చచ్చి ఊరుకుంటా. అసలే గొంతెండి ఆహారం అవుతుంది. నిజంగానే ఆ రూపం వచ్చి కూర్చుందనుకో, నేనేమైపోతాను? గుండె ఆగి చచ్చిపోతా. కాబట్టి అక్కడ నుంచి మనం ఇయన్నీ వినాయకుడని ఇయన్నీ మన రూప భావనలే అయన్నీ ఏమీ లేవు. మన ఆలోచనే భగవంతుడు అన్న ఆలోచనే ఆ రూపం. వినాయకుడిగా భావిస్తే వినాయకుడి రూపం, వెంకటేశ్వర స్వామిగా భావిస్తే వెంకటేశ్వర రూపం, కృష్ణుడిగా భావిస్తే కృష్ణుడి రూపం. మనకి ముందు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు గదా! ఇప్పుడు కృష్ణుడు గూడా మనకి ఎన్టీ రామారావు లాగా గుర్తుకొస్తున్నాడు గదా! మారిపోయాడు ఆయన రూపం బొమ్మలు. అంటే మనకి ముందులో వాళ్ళు ఏది తయారు చేస్తే అవి మన ముందు కనెక్టివిటీగా కనపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి పరమేశ్వరుడు అంటే ఒక రూపం. ఇయన్నీ గూడా మనం తయారు జేస్తున్నాం. అయన్నీ ఏమీ లేవు. ఈ సృష్టి క్రమాన్ని నడిపించే దానిలో ప్రతిదానికి గూడా ఆ నిశితమైన పరిశీలనతో ఒక రూపాన్ని ఇచ్చారనమాట. ఆ రూపం ప్రకారం మనము దాని యొక్క విన్యాసాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనేది మన యొక్క సనాతన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు నేను నా ఆక్రోశాన్ని ఆహ్, విశ్వంలో ఏదో ఒక హృదయం ఉంది. అదేం జేస్తుంది? ఇప్పుడు అదొచ్చి డైరెక్ట్‌గా ఆ ప్రకాశం వచ్చి నాకు ఏ కాయలో లేకపోతే ఇంకోటో ఇవ్వలేదు. ఏం జేస్తుంది? నాకు దగ్గరలో ఉన్న ఏదో ఒక దేహాన్ని జంతువులవ్వచ్చు, లేదు అంటే ఆ అడవిలో అటుగుండా నడిచిపోయే వాళ్ళవ్వచ్చు, లేదు అడవి జాతి మనుషులవ్వచ్చు, లేదు ఏదో ఒక జంతువులో, పక్షులో, చిన్న కోతులో, ఏదో ఎలుకలో ఇలాంటి వాటి ద్వారా
ఏదో ఒక దాని ద్వారా నాకు ఆ ఆహారాన్ని సమకూర్చే విధానాన్ని ఒక ఏనుగు అటుపోతూ చెట్టులు ఊపి నా ముందున్న అవతల ఉన్న చెట్లను ఊపి వెళ్ళటమో, లేదు అంటే ఆ కోతి ఎగురుతూ పైనున్న కాయల్ని కింద పడేయటమో, లేదు అది మోసుకెళ్తూ తీసుకొచ్చి ఇక్కడ పడేయటమో, ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఎవరో లేదు ఇంకొక అడవిలో నివసించే వాళ్ళు అటుగుండా పోతూ ఆహారం తీసుకెళ్తూ మనకివ్వటమో, ఏదో ఒకటి ఆ దగ్గరలో ఉన్న దాన్ని ఈ వైపుకు పంపిస్తాయన్నమాట. అంటే వాటి యొక్క స్ఫురణ, వాటి యొక్క ఆలోచన అనేది మన వైపుకి మనం తెలిసి కాదు అవొచ్చేది. కానీ వాటిని దోవ మార్చి, వాటి ఆలోచన మార్చి ఈ వైపుకి పంపిస్తారు. ఈ వైపుకు పంపించినప్పుడు మనకి అది సమకూరుతుంది. అది అనుగ్రహం అవుతుంది మనకి. అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టి మనము కోరినప్పుడు, అది దొరికినప్పుడు మనము అనుగ్రహము అనుకుంటాం అన్నమాట. అది దొరకపోతే మన కర్మ డామ్. కాబట్టి మనము మన దాకా వచ్చిన ప్రతి దాన్ని గూడా మనము గూడా మంచిగా తీసుకుంటూ ఉంటే, మన ఆలోచన మంచిగా ఉంటే, మనకి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం అక్కడెక్కడో మంచి ఆలోచన చేశాము. వాళ్ళ అవసరాలు తీర్చాము అంటే, అయ్యే ఇక్కడికొచ్చిన పుణ్యం గాదు. ఆ అవసరాలు తీర్చే ఆలోచన యొక్క సరళి అనేది నీలో ఉంది. అదే కనెక్టివిటీగా నీకు ఈ అనుగ్రహాన్ని తెచ్చింది. వేరేది గాదు. నీ దగ్గరకొచ్చిన వారి యొక్క అవసరాలని నువ్వు గ్రహించి తీరుస్తూ ఉన్నావనుకోండి, నీ యొక్క ఆ మంచి ఆలోచనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఈ కనెక్టివిటీని తీసుకొచ్చి ఇచ్చింది. వేరేది కాదు. అదే నీ పుణ్యమే నీకక్కరకొస్తుంది అని మనకెంతో మంది చెప్తారు. అలా ఈ మహాకారణం నుంచి ఆ కారణము గ్రహించటం, ఆ కారణం ద్వారా ఈ చుట్టూ ఉన్న దేహాలని స్ఫురణ అంటే సూక్ష్మ దేహాన్ని ప్రేరేపించటం, ప్రేరేపణ ద్వారా స్థూలము నా దగ్గరకొచ్చి దాన్ని దాన్ని నా ముందు పెడుతుందనమాట. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా మహాకారణం నుంచి కారణము, సూక్ష్మము, స్థూలము దాకా ఇది నడిపించబడుతుంది అనేది మనము ఈ సమస్తములో ప్రతి పని ఎలా జరుగుతుంది, ఈ సమస్తము కూడా ప్రతిస్పందనాత్మకంగా ఎలా నడిపించబడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు క్లాస్.